బొమ్మల పెళ్లి వేరు, నిజం పెళ్లి వేరు. మొదటిది ఆట, రెండోది జీవితం. నిజమైన పెళ్లి నేను చేయలేను. ఎందుకు చేయలేరు? ఒకసారి చేసి ఫెయిల్ అయ్యాను, మళ్ళీ చేసి ఫూల్ అవ్వలేను. మీరు చేయగలరు బావగారు, మీ వల్ల అవుతుంది. చిన్నప్పుడు బొమ్మల పెళ్లి చేస్తే ఆడపిల్లల ఆటని అమ్మ తిట్టింది. పెద్దయ్యకి పెళ్లి ఈవెంట్ చేస్తే చిన్నపిల్లల్లా చేశావని అభి తిట్టాడు. అందుకే వద్దమ్మా. అది కాదు బావగారు. క్షమించమ్మా, దయచేసి నన్ను బలవంతం పెట్టకు. భాస్కర్ బావతో మళ్ళీ ఈవెంట్ చేయించి బావగారు చేయగలరు అని ఆయనకి ప్రూవ్ చెయ్యాలనుకుంటే నా ప్లాన్ మొదట్లోనే ఫెయిల్ అవుతుందేంటి? ఈవెంట్ చేయడం అన్నయ్య వల్ల కాదు. మరి ఆ వసు వల్ల అవుతుందా? ఈవెంట్ చేస్తాను అని తను నా ముందుకొచ్చింది. తనలో ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ నాకు కనిపించాయి. నిన్నే వచ్చిన ఒక వెడ్డింగ్ ఈవెంట్ని తనకు అప్పగించాను. భాస్కర్కి ఇంకొక అవకాశం ఇవ్వు. లేదమ్మా, వసుకి నేను మాటిచ్చాను. వదినా, ఏంటొదినా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? అభికి ఏమైందో అర్థం కావడం లేదు. అందరి ముందు భాస్కర్ నందాన్ని మాట్లాడినాడు. భాస్కర్కి తిరిగి బాధ్యతలు అప్పచెప్పమంటే ససేమిరా అంటున్నాడు. నేనప్పుడు అక్కడే ఉన్నాను కదొదినా. భాస్కర్ వల్ల ఏమీ కాదు, ఏ పని చెప్పినా చెడగొడతాడు, వసు అయితే కరెక్ట్గా చేస్తుందని ఆ అభి కూడా అన్నాడుగా. ఆల్రెడీ వసుకు ఓ పెళ్లి ఈవెంట్ అప్పచెప్పానని కూడా అన్నాడు. వసుపై ఉన్న నమ్మకం అభికి భాస్కర్పై లేదొదినా. ఇన్ని సంవత్సరాల్లో అభి ఇలా మాట్లాడటం నేనెప్పుడూ చూడలేదొదినా. అసలు భాస్కర్ని కాదని వసుకి బాధ్యతలు ఎలా అప్పచెప్తాడు? అంతా వసు మహిమొదినా. అభి పూర్తిగా దాని మాయలో పడిపోయాడు. లేకపోతే ఏ రోజైనా అభి నీ మాటను కాదన్నాడా? భాస్కర్ గురించి అభిని ఎంత బతిమాలావు? అభి ఏమైనా తగ్గాడా? నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుందదినా. వసు ఈ ఇంటిని ముక్కలు చేయడానికే వచ్చిందని నువ్వు నమ్ముతావా? అన్నదమ్మల మధ్య చిచ్చు పెట్టి ఈ ఉమ్మడి కుటుంబాన్ని వేరు కుంపటల్లా మార్చాలనుకుంటోంది. కోడలంటే సూదీదారంలా మనుషుల్ని కలపాలి కాని కత్తెరలా విడదీస్తానంటే ఎలా వదనా? వసు ఆ కత్తెర చేసే పనే చేస్తోంది. ముందు నాకు నమ్మకం కలగలేదు, కానీ పరిస్థితులు చూస్తుంటే నమ్మాలనిపిస్తోంది. ఇందాక ఏం జరిగిందో తెలుసా వదనా? ఏం జరిగింది? వద్దులే వదనా, చెప్తే మళ్ళీ నువ్వు బాధపడతావు. పర్వాలేదు, చెప్పు. పావని భాస్కర్తో విడిగా ఈవెంట్ చేయిస్తుందంట. సొంతింట్లోనే పరాయి వాళ్ళం అయిపోయామని, ఖర్చుల కోసం ఎవరి దగ్గర చేయి చాచాలని, నిజంగానే పని చేసుకుని బతుకుదామని పాపం పావని బాధపడుతూ చెప్పింది. ఏడ్చింది కూడా. పావని ఎంత బాధపడుంటే అంత మాట అంటుంది చెప్పు? ఈ ఇంటి పెద్ద కోడలు నా పెద్ద కూతురుతో సమానమైన పావని కన్నీళ్లు పెడితే ఈ ఇంటికి మంచిదా వదనా? ఈరోజు పావని ఆ మాట అంది, రేపు హారిక అంటుంది. బాధ, అవసరం, అవమానం ఎంత పనైనా చేయిస్తాయి వదనా. అభి వసుల వ్యవహారం
ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు భాస్కర్ పావని ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరే కాపురం పెడతారు. వాళ్ళను చూసి అఖిల్ హారికలు కూడా వెళ్లిపోతారు. ఆ వంకతో అభి బస్సులు కూడా పిల్లలు తీసుకుని ఇంకో ఇల్లు చూసుకుంటారు. ఇక ఈ ఇంట్లో మిగిలేది నువ్వు, అన్నయ్య, మిమ్మల్ని అంటి పెట్టుకుని నేను. అంటే ఈ ఇల్లు ముక్కలవుతుందా? ముగ్గురు అన్నదమ్ములు విడిపోతారా? అదే కదా వదిన చెప్తున్నాను. ఆ వసు వల్లే ఈ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. అదేమో అనాథ, కుటుంబం గురించి ఏమీ తెలీదు. మన అభి పోయి దోని నమ్ముతున్నాడు. ఏం జరుగుతుందో ఏమో. నువ్వు చెప్పే పరిస్థితే వస్తే ముందు ఆ వసుని మెడ పట్టుకుని బయటికి గెంటించేస్తాను వదినా. జన్మలో అది ఏంటి మొహం చూడకుండా చేస్తాను. ఒసే వసు, ఇక నీ పని అవుట్. ఇక్కడ నిల్చుని ఏం చేస్తున్నావే? మా తోటి కోడలు లోపలేదో చేస్తుందని చూస్తున్నా. బయట నుంచి చూస్తే ఏం తెలుస్తుంది? లోపలికి వెళ్ళి చూద్దాం, పద పద. ఏంటమ్మా వసు, ఏం చేస్తున్నావు? ఆయన నాకు ఒక వెడ్డింగ్ ఈవెంట్ని అప్పచెప్పారు పిన్ని. రేపటికల్లా ఆ డిజైన్ గీసి చూపించమన్నారు. ఓ, అప్పుడే వర్క్ స్టార్ట్ చేసావాక? ఇప్పుడు మొదలు పెడితే కానీ రేపటికి అవ్వదు హారిక. అంతేలేమ్మా, ఏదైనా ముందు నుంచే ప్లాన్ ఉండాలి. నువ్వు వర్క్ చేసుకో. పదహారిక, మనం ఉంటే వసుకి డిస్టర్బ్ అవుతుంది. నువ్వు పని చేసుకోమ్మా, చేసుకో. పద. చూసారా ఆంటీ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసిన నేనేమో పాచి పనులు చేస్తున్నాను. మట్టి పిసుకునే తను పెళ్లి ఈవెంట్లు చేస్తుంది. ఇల్లు అలగ్గానే పండగ కాదే. పాత సామెతలు చెప్పకండి ఆంటీ, పనికొచ్చిన మాటలు చెప్పు. పెద్దవాళ్ళు సామెతలు ఊరికే చెప్పరే, పనికి రావడానికో పని చెడగొట్టడానికో చెప్తారు. మీరు సోది చెప్పకండి. ఇందాక పావని అక్క మావయ్య గారితో విడిగా ఈవెంట్లు చేస్తానని చెప్పింది. అది నువ్వు విన్నావా? విన్నాను, అఖిల్తో కూడా చెప్పాను. నీ మొహం మీద కూడా కొట్టాడా? కొట్టినంత పని చేశాడు. అవును, ఆ విషయం మీకెలా తెలుసా ఆంటీ? వాడు నాకు పుట్టినప్పటి నుంచి తెలిసే. నేనెంత చెప్పినా వినలేదా ఆంటీ? ఇది జాయింట్ ఫ్యామిలీలానే ఉండాలి, ఎప్పటికీ విడిపోకూడదు అన్నాడు. నువ్వు నేను చెప్తే ఎవరింటారే? మరి ఎలా ఆంటీ? ఒకవైపు వసు అక్కేమో ఎదిగిపోతుంది, ఇంకోవైపు పావని అక్కేమో విడిపోతుంది. నేనేం చేయాలి? నేను చెప్పింది చేయి. పావని విడిపోవటం అంత ఈజీ కాదు, కానీ వసువుని ఎదగనివ్వకుండా చేయగలం. వసు అక్కకు అభి బావ సపోర్ట్ ఉంది, మనమేం చేస్తాం? సపోర్టుగా ఉన్నవాడే శత్రువుగా మారితే? ఏమంటున్నారా ఆంటీ? ఇందాక వసు ఏమంది? ఆయన ఈవెంట్ అప్పగించారు, రేపటికల్లా డిజైన్ పూర్తి చేయాలి అంది కదా. అందుకేగా డెడికేషన్ తో డిజైన్ చేస్తుంది. అభి చెప్పిన టైంకే పని పూర్తి కావాలి, లేదంటే అభికి కోపం వస్తుంది. బావగారికి కోపం వచ్చే వరకు వసు అక్క ఎందుకు ఆగుతుంది? ఈ రోజే ఆ డిజైన్ కంప్లీట్ చేస్తుంది. అది డిజైన్ కంప్లీట్ చేస్తుంది, దాన్ని మనం మాయం చేస్తే? వసుకి తెలియకుండా మనం ఆ డిజైన్ ని లేపేస్తే? రేపు తెల్లారగానే డిజైన్ ఏది అని అభి అడుగుతాడు. డిజైన్ కనిపించక వసు కంగారు పడిపోతుంది. డిజైన్ గీసావా లేదా అని అభి అడుగుతాడు. గీసాను, కానీ కనిపించడం లేదని వసు చెప్తుంది. వసు చెప్పింది అబద్ధమని, వసు డిజైన్ గీయకుండా బద్ధకంగా నిద్రపోయిందని మనం చెప్తాం.
అప్పుడు జరిగేదేంటో తెలుసా? ఏం జరుగుతుందా ఆంటీ? చెప్పిన పని కరెక్ట్గా చెయ్యని వాళ్ళంటే అభికి పిచ్చ కోపం. మొన్న అన్నయ్యని చూడకుండా భాస్కర్ మీద ఎంతలా అరిచాడో నువ్వు కూడా చూసావు కదా. అంతకు రెట్టింపు కోపం అభి వసుపై చూపిస్తాడు. ఆ అగ్గికి మనం మరింత ఆజ్యం పోస్తాం. మనకి తోడుగా మీ అత్తయ్య రంగంలోకి దిగుతుంది. వసు ఏ చిన్న తప్పు చేసినా చితకబాదాలని శపథం చేసుకుని కూర్చుంది. అభి కోపానికి మీ అత్తయ్య పంతం తోడైతే వసు పని అవుట్. ఆ, ఫ్యూచర్ ప్లాన్ ఆంటీ. వసు అక్కను ఫాల్ డౌన్ చేయడానికి ఇది బెస్ట్ వే. ఇంతకీ ఆ డిజైన్ ఎప్పుడు కొట్టేస్తున్నా? ముందా వసు గీయాలిగా, అది కంప్లీట్ అవని. ఆ, చూసావటే, నిన్న మొన్నటి వరకు పాలు నీళ్ళలా కలిసిమెలిసి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? అవునా ఆంటీ? చూస్తూ ఉంటే ఇంకా చూడబుద్దవుతుంది. ఊరికే చూడటం కాదే, వాళ్ళ మధ్య నిప్పు రాజేయాలి. ఇద్దరూ ఉప్పు నిప్పులా కొట్టుకు చావాలి. అప్పుడు చూడ్డానికి ఇంకా బాగుంటుందా ఆంటీ? బాగానా? బ్రహ్మాండంగా రసవత్తరంగా ఉంటుంది. చూడు. మీరు మాత్రమే వచ్చారు. అత్తయ్య మావయ్య లేరి? నాన్న బయటికి వెళ్ళాడు వదినా. అమ్మకి ఆకలిగా లేదంట, వాటర్ తాగి పడుకుంటానంది. ఆకలిగా లేకపోవడం ఏంటి? నువ్వు చేసిన నిర్వాకానికి ఆకలితో ఉండక ఆనందంతో ఉంటుందా తల్లి? ఏ రోజు మా వదిన పస్తులతో పడుకోలేదు. ఈ రోజు నీ పుణ్యమా అని కడుపు మార్చుకుంది. అమ్మకి ఆకలి లేకపోతే వదినేం చేస్తుంది అత్తయ్య? ఆ? మీ అమ్మకి ఆకలి చచ్చిపోవడానికి కారణం ఈ బస్సు కాదా? తగుదనమ్మా అంటూ భాస్కర్ పని తను చేస్తానంది. తోడుకోడలను చూడకుండా పావనిని బాధ పెట్టింది. ఇదంతా చూస్తూ మీ అమ్మ ఎలా తింటుంది? నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడకత్తయ్య. ఈరోజు అమ్మ మనసు ఏం బాలేదు, అంతే. ఆంటీ అన్న దాంట్లో తప్పేముంది అఖిల్? అత్తయ్య అప్సెట్ అవ్వడానికి కారణం వసు అక్కే కదా. వసు తప్పేం లేదమ్మా. అనవసరంగా వసుపై నిందలు వేయకండి. చూసావంటే
వసు తప్పేమీ లేదంట. ఇంత జరిగినా ఈ పెద్దోడికి బుద్ధి రాలేదు. నువ్వు గొడవలు పెట్టాలని చూడకు. అవునరా, నేను గొడవలు పెట్టడానికే ఉన్నాను. మంచి చెప్తుంటే మీ అందరికీ లోకువైపోయినరా నేను. మీ అత్తయ్య రాదులే కాని నా కొట్టించి పావని, నేను తింటాను. నేను వెళ్ళి అత్తయ్యని తీసుకొస్తాను. వద్దదినా, ఇప్పుడు అమ్మ మూడేం బాలేదు, వెళ్ళకండి. అవునమ్మా, ఈ టైంలో అమ్మని కదిలించడం మంచిది కాదు. వెళ్ళొద్దు. వెళ్ళనే పెద్దోడా, తను వెళ్ళి పిలుస్తాను అంటోందిగా. తను పిలిస్తే మాత్రం మీ అమ్మ వస్తుందా ఏంటి? ఇప్పుడు మీరు అమ్మ దగ్గరికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఆ? అత్తయ్య భోజనం చేయకుండా ఆకలితో పడుకోవడం ఈ ఇంటికే మంచిది కాదు అఖిల్. ఇప్పుడు ఏం జరుగుతుందా ఆంటీ? అత్తయ్య కిందికొస్తారా? మీ అత్తయ్య తినటానికి రాదే, వసు తిట్లు తిని వస్తుంది. అత్తయ్య, అత్తయ్య భోజనానికి రండి. అందరూ వచ్చారత్తయ్య, మీరు రండి. ఎలా రమ్మంటావే? ఏ మొహం పెట్టుకుని బయటికొచ్చి నా పెద్ద కొడుకు కోడల్ని చూడమంటావు? సిగ్గు విడిచి రమ్మంటావా? చెప్పు. అత్తయ్య, నీ వల్ల ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఇక నాకు ఆకలి ఎలా ఉంటుంది? నువ్వు చేసిన పనికి నా కడుపు ఎండిపోయింది, మండిపోతోంది. నా పెద్ద కొడుకు కోడలు నొట్లో మట్టి కొట్టి వాళ్ళ కడుపులు కొట్టి ఇప్పుడు నా కడుపు నింపుకోమని చెప్పడానికి వచ్చావా? వాళ్ళు ఏడుస్తుంటే నేను నవ్వుతూ భోజనం చేయాలా? వాళ్ళు కన్నీళ్లు మింగుతుంటే నేను అన్నం మెతుకులు మింగాలా? నాకే భోజనం వద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేనేం చేశానో, ఎందుకు చేశానో తర్వాత మీకు వివరంగా చెప్తానత్తయ్య. ఇప్పుడొచ్చి భోజనం చేయండి. తర్వాత ఏం చెప్తావే నాకు? ఈ ఇల్లు కూలిపోయాక విరిగిన గోడలు, పడిపోయిన స్తంభాలు, మిగిలిన ఇటుకలు చూపిస్తావా? మనుషులేని శ్మశానాన్ని చూపిస్తావా? అసలు ఇల్లంటే ఏంటో తెలుసా నీకు? కుటుంబం అంటే ఏంటో తెలుసా నీకు? మనుషులంటే ఎవరు, వాళ్ళ విలువేంటో తెలుసా నీకు? ఒకరి కోసం ఒకరు పడే తపన, ఒకరి కోసం ఒకరు చేసే త్యాగం, ఒకరిపై ఒకరు చూపే ప్రేమ, ఇష్టం, ఒకరి గురించి ఒకరు పడే కష్టం, ఇవేమైనా తెలుసా నీకు? ఎలా తెలుస్తాయిలే? అనాథలా పుట్టి పెరిగావు కదా, అనుబంధాల విలువ నీకేం తెలుస్తుంది? ఎక్కడికి వెళ్తున్నావురా? వెళ్ళి వసుని తీసుకొస్తాను. వదినని తీసుకొస్తానని వసు వెళ్ళింది కదా, తీసుకురాని. కందకలేని బాధ కత్తికెందుకని నువ్వెందుకురా మధ్యలో కల్పించుకోవడం? కూర్చో. ఇప్పుడు మీ అమ్మకున్న కోపాన్ని తట్టుకోవటం నీ వల్ల కాదు. అనవసరంగా వెళ్ళి మాటలు పడకు. ఆ వసు తిప్పలేవో తానే పడిని.
ఒప్పుకుంటానత్తయ్య. నేను అనాథనని, అనుబంధాల విలువ తెలియకుండా పెరిగాను. నాకు మీలాంటి అమ్మ ఉండుంటే అన్నీ చెప్పేవారేమో. కానీ నాకు ఆ అదృష్టం లేదు. అన్నీ నేర్చుకునే అవకాశం ఇప్పుడే వచ్చింది అత్తయ్య. ఈ కుటుంబంలోకి వచ్చాకే నాకు కొత్త జీవితం మొదలైంది.